దక్షిణ భారత సినిమాల్లో తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్న దుల్కర్ సల్మాన్ కి ఇప్పుడు మరొక మైల్ రాయి చేరింది. మలయాళం నుంచి తమిళం, తెలుగు, హిందీ వరకు ప్రతి భాషలోనూ తన ప్రతిభను నిరూపించుకున్న ఆయనకు ఇప్పుడు అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త బిరుదుని అందించారు. అదే నట చక్రవర్తి. ఈ బిరుదు ఆయనకు రానా దగ్గుపాటి చేతుల మీదుగా ఇటీవల జరిగిన కాంతా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో లభించింది. దుల్కర్ నటన గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రతి పాత్రలోనూ కొత్తదనం, సొంత శైలి చూపించగల సామర్థ్యం అయిందే. రొమాంటిక్ హీరోగా, సీరియస్ క్యారెక్టర్లలో, యాక్షన్ షేడ్స్ లోనూ ఆయన ప్రదర్శన ఎప్పుడూ సహజంగానే ఉంటుంది. రానా మాటల్లో చెప్పాలంటే దుల్కర్ రెట్రో కింగ్. ఇండియాలో పీరియడ్ సినిమా అంటే మొదటి ఆప్షన్ దుల్కర్ సల్మాన్నే. కాంతా చూసిన తర్వాత అందరూ ఆయన్ను నట చక్రవర్తి అని పిలుస్తారు అన్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం కాసేపు చప్పట్లతో మారుమోగిపోయింది. దుల్కర్ నటనకున్న లోతు, స్టైలిష్ ప్రెజెన్స్, స్క్రీన్ పై ఉన్న కంఫర్ట్ ఆయన్ను పాన్ ఇండియా లెవెల్ స్టార్ గా నిలబెట్టాయి. ఓకే బంగారం, మహానటి, శరవణ్, సీతారామం వంటి సినిమాలు ఆయన వైవిధ్యాన్ని చూపించాయి. ఇప్పుడు కాంతా రూపంలో ఆయన మరొకసారి విభిన్నమైన రోల్లో కనిపించబోతున్నారు. ఈ ఈవెంట్ లో రానా కాంతా సినిమా కథా నేపథ్యంపై కూడా కొన్ని వివరాలు వెల్లడించారు. మేము చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన కాలంలో ఇక్కడ స్టూడియోలు అంతగా లేవు. అప్పట్లో విజయ, వాహిని, ఏవిఎం స్టూడియోలలో జరిగే సంగతులే పెద్ద విషయంగా ఉండేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నప్పటికీ అప్పుడు సినిమాల వెనుక కథలు చాలా మందికి తెలిసేవి. అలాంటి రెట్రో యుగంలో సాగే కథే కాంతా. ఆ కాలపు వాతావరణం, స్టూడియోలో సౌండ్లు, లైట్లు, ఆర్ట్ డైరెక్షన్ అన్నీ మళ్లీ సృష్టించబడ్డాయి. ఈ సినిమా కాలాన్ని తిరిగి జీవించేలా చేస్తుందని చెప్పారు. దుల్కర్ ఈ సినిమాలో 1970-80 దశకాల్లోని స్టార్ పాత్రను పోషిస్తున్నారట. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్లన్నీ పాతకాలపు గ్లామర్ ని గుర్తు చేస్తాయట. దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేమికులకు ఒక నోస్టాల్జిక్ జర్నీగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రానా ఇచ్చిన నట చక్రవర్తి బిరుదుతో దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్టార్ నుంచి లెజెండరీ నటుడిగా దిశలు అడుగులేస్తున్నారని అభిమానులు చెప్తున్నారు. కాంతా విడుదల తర్వాత ఆ పేరు మరింత బలపడే అవకాశం ఉందేమో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.